చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ను కేటీఆర్ పరామర్శించారు. కోస్గిలో రైతు దీక్షకు వెళ్తున్న కేటీఆర్ మార్గం మధ్యలో చిల్కూరులో ఆగారు. ఇటీవల రంగరాజన్పై దాడి నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా కలుసుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొడంగల్లో సమావేశానికి వెళ్తూ ఉండగా మధ్యలో ఉన్నటువంటి రంగరాజన్ చిల్కూరు టెంపుల్ ఆలయ పరిసర ప్రాంతాలకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లి నిన్న మొన్న వివిధ టీవీలలో కథనాలు వచ్చినటువంటి కథనాలపైన కేటీఆర్ నేరుగా రంగరాజన్ పై దాడి జరిగింది అనే ఒక ఘటన విషయాన్ని తెలుసుకొని నేరుగా రంగరాజన్ ని కలిసి పరామర్శించి ఆరోగ్యం ఎలా ఉందని కూడా తెలుసుకొని ఎవరైతే ఈ ఘటనకు పాల్పడి ఇంత దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి రంగరాజన్ పైన దాడి చేసినటువంటి వ్యక్తుల పైన తీవ్ర చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేస్తూ రంగరాజన్ కి మీ విషయంలో ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా, దర్యాప్తు విషయాల్లో మీకు ఏవైనా నమ్మకం లేకపోయినా, మీ కేసు విషయంలో ఏదైనా తప్పుదోవ పడతా ఉన్నా తమకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా కేటీఆర్ స్వయంగా ఈ విషయాన్ని రంగరాజన్ కి తెలియజేయడం జరిగింది. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏమని మిమ్మల్ని దాడి చేశారు, ఎందుకు మిమ్మల్ని బంధించి కింద కూర్చోబెట్టి మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి వీడియోలు, ఈ విషయంలో ఏం జరిగింది, అసలు ఎలా మీపై దాడి చేశారు, ఈ వివరాలన్నీ కూడా కేటీఆర్ నేరుగా రంగరాజన్ నుంచి అడిగి తెలుసుకొని మీకు మేము సపోర్టర్ గా ఉన్నాము, పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది, ఎవరైతే దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఎవరిని కూడా వదిలేయలేదు, ఈ ఏ ఉద్దేశంతో వీళ్ళు రంగరాజన్ ఇంట్లోకి వచ్చి చొరబడి దాడి చేసి దౌర్జన్యం చేసి రకరకాలుగా ఈ హంగామా క్రియేట్ చేశారు, వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ ఈ విషయాన్ని రంగరాజన్ కి తెలియజేశారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాత అతన్ని పరామర్శి అక్కడి నుంచి కొడంగల్ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ మాజీ మంత్రులందరూ కూడా కేటీఆర్ తో కలిసి కొడంగల్ వెళ్తూ ఉండగా రంగరాజన్ పై దాడి ఘటన అనే విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అక్కడికి చేరుకొని రంగరాజన్ కి అండగా నిలబడి సపోర్ట్ చేస్తున్నాము, ఈ విషయంలో సీరియస్ గా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది, ఇంత పెద్ద హోదాలో ఉండి ఇన్నేళ్ల పాటు చిలుకూరు బాలాజీ ఆలయానికి సేవలు అందిస్తున్నటువంటి రంగరాజన్ పై దాడి అంటే ఆలయ అర్చకులకు రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటూ కూడా విమర్శలు చేస్తూ కేటీఆర్ ఈ విషయాన్ని రంగరాజన్ కి తెలియజేయడం జరిగింది. 20 నిమిషాల పాటు రంగరాజన్ తో కలిసి మాట్లాడి నిన్న జరిగినటువంటి ఘటన విషయాలన్నీ కూడా తెలుసుకొని పోలీసుల దర్యాప్తు విధానం ఏ విధంగా సాగుతా ఉంది, మీరు అనుకున్న విధంగానే వారందరినీ గుర్తించి అరెస్ట్ చేశారా, ఇంట్లోకి వెళ్లినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా కలెక్ట్ చేసి పోలీసులకు ఇచ్చారా అనే ఒక వివరాలు కూడా కేటీఆర్ అడిగి తెలుసుకొని రంగరాజన్ కి అండగా ఉంటాము, పార్టీ అండగా ఉంటుంది, మీకు ఏ అవసరం ఉన్నా నేరుగా తమను కాంటాక్ట్ అవ్వండి అంటూ కూడా కేటీఆర్ చెప్పి తిరిగి అక్కడి నుంచి కూడా కొడంగల్ వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు ఈ కేసులో మొత్తం అంటే ఘటనలో ఎంతమంది, దాదాపు 22 మంది దాడి చేసినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికీ 17 మంది నిందితులను గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. మరి అందరిపై కేసులు నమోదు చేశారా, మరి ఏ విధంగా దర్యాప్తు చేయబోతున్నారు దీనిపైన? 20 నుంచి 22 మంది రామరాజ్యం ఆర్గనైజేషన్ పేరుతో ఒకే కలర్ డ్రెస్ కోడ్ తో వీరు చిల్కూరు టెంపుల్ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి రంగరాజన్ ఇంటికి చేరుకొని రంగరాజన్ ఇంటి ఆవరణలో కొద్దిసేపు అతనితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో అతన్ని నెట్టుకుంటూ అతన్ని బాదుకుంటూ లోపలికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి అతన్ని నిర్బంధించి అతన్ని ఒక చోట కూర్చోబెట్టి మీరు ఈ ప్రీస్ట్ పదవి నుంచి తప్పించుకొని ఆ బాధ్యతలు మాకు అప్పగించి రామరాజ్యం ఆర్గనైజేషన్ లో మీరు మెంబర్షిప్ తీసుకొని మాతో పాటు ఫాలో అవ్వాలి అంటూ కూడా ఈ రకంగా బెదిరించారు అంటూ కూడా తన తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసుకొని మొత్తం 20 నుంచి 22 వరకు ఒకే డ్రెస్ కోడ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రంగరాజన్ ఇంటికి వెళ్ళినట్టు గుర్తించారు. దాంట్లో ఈ ఫౌండేషన్ కి ప్రధాన ఫౌండర్ అయినటువంటి వీర రాఘవరెడ్డిని పోలీసులు నిన్ననే అదుపులోకి తీసుకుని అతన్ని నిన్న నుంచి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అసలు ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు దేనికోసం, ఎవరి కోసం, హిందువులనే టార్గెట్ గా చేసి ప్రధాన అర్చకులనే దాడి చేసి ఈ రకంగా కొనసాగించడంపై మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇంకా ఎవరెవరు రంగరాజన్ ఇంటికి వెళ్లారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి ఆధారాలని బేస్ చేసుకుని సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి వారి కోసం స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళని గాలింప చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. ఎవరు
అదుపులోకి తీసుకున్న ఇమీడియట్ గా వారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వీరందరినీ రిమాండ్ కి తరలించేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రవితేజ, ఇప్పుడు ఈ ఘటన జరిగి ఈ నెల 7వ తేదీన దాడి జరిగినట్లు బాధితులు చెప్తున్నారు. మరి ఏంటి 2 రోజుల వరకు విషయం బయటకి రాకపోవడానికి గల కారణం ఏంటి? అంటే పోలీసులు వెంటనే రెస్పాండ్ అవ్వలేదా? ఎలా చూడొచ్చు? ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. 7వ తేదీన ఈ ఘటన జరిగితే 8వ తేదీ నాడు బయటికి రాకుండా 9వ తేదీ నాడు తన తండ్రి సౌందర్యరాజన్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 2 రోజుల పాటు బాధితులు ఈ విషయాన్ని ఇటు సభ్య సమాజానికి తెలిసే విధంగా వ్యవహరించలేదు. అటు పోలీసులు కూడా రంగరాజన్ నుంచి ఫిర్యాదు వచ్చిందన్న ఒక విషయాన్ని కూడా మీడియాకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ 2 రోజుల పాటు ఎందుకు బయటికి రాకుండా దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు చేశారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. 7వ తేదీన ఘటన జరిగితే 9వ తేదీన సౌందర్యరాజన్ నుంచి ఈ ఫిర్యాదు పోలీసులకు అందింది. ఫిర్యాదు అందిన తర్వాతనే పోలీసులు రంగంలోకి దిగి చిల్కూరు టెంపుల్ ప్రిమిసెస్ లో 7వ తేదీన తెల్లవారుజామున ఎవరెవరు ఈ ఇంటికి వైపుగా వెళ్లారు అనే దానిపై కూడా అన్ని కెమెరాలు 20 నుంచి 25 మంది యువతీ యువకులు ఒకే వేషధారణ, ఒకే డ్రెస్సింగ్ కోడ్ తో ఉన్నటువంటి వారందరూ కూడా అప్పట్లో మావోయిస్టులు గుట్టలలో నుంచి గ్రామాలకు వచ్చిన విధంగా వీళ్ళ వేషధారణ ఉండడంపై మాత్రం ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ రకమైనటువంటి ఆర్గనైజేషన్స్ రన్ అవుతా ఉన్నాయా, అది కూడా హిందువులనే టార్గెట్ గా చేసి హిందువులని బెదిరించి వీళ్ళు ఏం సాధించాలనుకుంటా ఉన్నారనే దానిపై కూడా పోలీసులకు అటువైపు ఇటువైపు వచ్చేస్తున్నటువంటి వాదనల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వీరరాఘవరెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పోలీసులు మిగతా 20 మంది కోసం అయితే తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. వాళ్ళు దొరికినటువంటి వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వీళ్ళందరినీ రిమాండ్ చేయనున్నారు. అసలు ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు లక్ష్యం ఏంటి, ఎందుకు రంగరాజన్ ఇంట్లోకి చొరబడి బెదిరించి దౌర్జన్యం చేసి మెంబర్షిప్ తీసుకొని ప్రధాన అర్చకుల స్థానం నుంచి తప్పించుకోవాలి అంటూ కూడా ఇలా బెదిరించడం వెనుక కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం పోలీసులు ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తా ఉన్నారు. సోనా, రైట్, థ్యాంక్ యూ. చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులు అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే